హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను మరో కొత్త రెసిపీ, అదే అండి ఉప్మా రవ్వతో చేసుకునే రవ్వ లడ్డు. ఎప్పుడూ చేసుకుంటే రాళ్ళల్లా అవి బ్యాట్లో క్రికెట్ బాల్కి పనికొచ్చేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మెత్తగా ఎన్ని రోజుల పాటు అంటే నెల రోజుల పాటు నిల్వ ఉండి జ్యూసీగా ఉండేటట్టు ఉంటాయి. మరి ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 3/4 కప్ పచ్చి కొబ్బరిని తురిమి ఈ విధంగా ఇందులో వేసుకోండి. ఇందులో సీక్రెట్ రెసిపీ వచ్చేసి ఈ కొబ్బరి. దీన్ని బాగా రవ్వ అంతా పీల్చుకునేలాగా బాగా కలిపి దీన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి సుమారుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి మరొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి. ఈ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షలని కూడా వేసుకొని బాగా నూనెలో వేపండి. మంచి సువాసన వచ్చే వరకు, గుమగుమలాడే వరకు వేపండి. ఈ విధంగా వేపిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే బౌల్లోకి మనం ముందుగా 2 గంటలు నానబెట్టుకున్న సన్న రవ్వ ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి ఓన్లీ లో ఫ్లేమ్ మీద మాత్రమే రవ్వని బాగా వేపాలి. ఈ విధంగా రవ్వ లడ్డూకి టేస్ట్ వచ్చేది మొత్తం ఈ రవ్వ వేపడంలోనే ఉంటుంది. ఎంత బాగా వేపితే మనకొచ్చే రవ్వ లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి. నాకు మాత్రం సుమారుగా 20 నుంచి 25 నిమిషాలు రవ్వ వేగడానికి టైం తీసుకుంది. చూస్తున్నాను కదా, ఈ విధంగా వచ్చే వరకు రవ్వని వేపుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి పానకం కోసం 3/4 కప్ ఆఫ్ షుగర్ని తీసుకొని అందులో వేసుకోండి. ఇందులోకి ఓన్లీ 100 ml వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. షుగర్ అంతా బాగా కరిగే వరకు తిప్పుతూనే ఉండండి. పానకం మొత్తం ఎలాగో అంటే ఒక తీగ పాకం వచ్చే వరకు బాగా మరిగించండి. ఈ పాకం వేపడంలోనూ మరీ ఎక్కువగా వేగనివ్వకండి. ఈ విధంగా తీగ పాకం వచ్చేసిందా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిందే. ఎక్కువసేపు పెడితే మళ్ళీ అది టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదు. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి చల్లార్చిన మనం ముందుగా వేపుకున్న రవ్వని, అలాగే వేయించిన జీడిపప్పులని, అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి మొత్తం షుగర్ సిరప్ మొత్తం రవ్వ పట్టుకునే విధంగా కలిపి పక్కనుంచుకోండి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఈజీగా ఇప్పుడు లడ్డూలుగా రౌండ్గా చేసుకోవడమే. నేను చూపిస్తున్నాను కదండి. రవ్వ అనేది మరీ చల్లారే వరకు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా లడ్డూలు చేసుకోండి. చూస్తున్నాను కదా, రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగిలిన మొత్తం రవ్వ లడ్డూలని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. వీటిని మనం నెల రోజుల పాటు డబ్బాలో ఉంచుకొని ఈజీగా తినేయచ్చు. నెల రోజుల తర్వాత మీరు ఓపెన్ చేసి చూసినా కానీ మెత్తగానే ఉంటాయి, రాళ్ళలా అవ్వవండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.